రైట్, ఇక ఐఏఎస్లు ఐపీఎస్లను అడ్డగోలుగా వాడుకుంటున్న అధికార వైసీపీ వారి సంఘాలతోనూ ఆటలాడుతోంది. నిజాలు నిక్కచ్చిగా రాసే ఆంధ్రజ్యోతిని బెదిరించేందుకు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ప్రయోగించింది. అయితే ఈ ప్రయోగం కాస్త వికటించింది. వైసీపీ సర్కార్ దివాలా కోరుతనం బయటపడింది. సూత్రధారులు ఎవరైనప్పటికీ ఇందులో పాత్రధారిగా మారి అడ్డంగా బుక్ అయిపోయింది మాత్రం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఐజీ కాంతిరాణా టాటా. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాలపై విరుచుకుపడే అస్మదీయ ఐపీఎస్లకు కీలక పోస్టింగ్లు ఇవ్వడం అక్షరాలా నిజం. దీనిపై ఈ నెల 12న జగన్ భక్త ఐపీఎస్లు శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో తాడేపల్లి శిబిరం ఉలిక్కిపడింది. ఈ కథనాన్ని ఖండించేందుకు ఒక భారీ హైడ్రామా నడిపింది. తప్పులు రాస్తే ఊరుకోం, శిక్షిస్తాం, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నట్లుగా ఐపీఎస్ అధికారుల సంఘం లెటర్ హెడ్ తో ఒక ప్రకటన వెలువడింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి అదనపు డీజీ ఆర్కే మీనా తరఫున విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా ఫార్ సంతకం చేశారు. నిజానికి ఆయన ఐపీఎస్ సంఘంలో సభ్యుడు మాత్రమే, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా కాదు. అయినా సరే ఇలాంటి ఖండనలు జారీ చేయాలంటే సంఘం కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ ఏర్పాటు చేసి వారి ఆమోదం తీసుకోవాలి, లేదా ఫోన్లోనైనా సమాచారం ఇవ్వాలి. ఇక్కడ ఇవేవీ జరగనే లేదు. సంఘం కార్యదర్శిగా ఉన్న ఆర్కే మీనాకు తెలియకుండానే, ఆయన అనుమతి లేకుండానే ఆయన పేరుతో కాంతిరాణా టాటా ఫార్ సంతకం చేసేసి ఇరుక్కుపోయారు. ఇదిప్పుడు మొత్తం ఐపీఎస్ వర్గాల్లోనే సంచలనం సృష్టిస్తోంది. సభ్యుల ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించినప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం జోక్యం చేసుకోవడం కొత్తేమీ కాదు. మీరు రాసింది సత్యదూరం అని ఖండనను పంపొచ్చు. ఆంధ్రజ్యోతి కథనంపై ఈ నెల 12న ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి పేరుతో ఓ ఖండన వెలువడింది. అందులో ఐపీఎస్ భాష కనిపించకపోగా తాడేపల్లి స్టైల్ బెదిరింపులు వినిపించాయి. ప్రజల భద్రత, సమాజంలో శాంతిని కాపాడేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. తప్పు చేసిన వారిపై ఆయా ఐపీఎస్లు వ్యక్తిగతంగా తగిన క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటారని అందులో హెచ్చరించారు. అసలు కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతికి తప్ప ఇతర కూలీ, నీలి మీడియాకు ఈ ఖండనను పంపించారు. జగన్ రోతపత్రిక కూడా దీనిని ప్రచురించింది. ఇది చదివిన ఒక అధికారికి మరుసటి రోజు ఐపీఎస్ అధికారుల సంఘ కార్యదర్శి ఆర్కే మీనా ఎదురయ్యారు. అదేంటి సార్, మీరు సాఫ్ట్ గా ఉంటారు కదా, ఆంధ్రజ్యోతి కథనంపై పొలిటికల్ స్టేట్మెంట్ తరహాలో ఘాటుగా ఖండనిచ్చారేంటి అని అడిగారు. దీంతో మీనా ఆశ్చర్యపోయారు. ఖండనేంటి, నాకేమీ తెలియదే అని బదిలిచ్చారు. ఐపీఎస్ల బదిలీలపై వచ్చిన వార్త విషయంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మీరు వార్నింగ్ ఇచ్చినట్లు పత్రికల్లో వచ్చింది అనగానే, అవునా, నేనేది ఇవ్వలేదు, నన్నెవరూ అడగలేదంటూ ఆయన ముందుకు వెళ్లిపోయారు. ఆ ఖండన ప్రకటనను తెప్పించుకుని పరిశీలించారు. తన తరఫున చేసిన సంతకం ఎవరిదని ఆరా తీశారు. ఆ సంతకం కాంతిరాణా టాటా చేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. నా హోదాతో మీరెలా సంతకం చేస్తారు? కనీసం నన్ను అడిగారా? ప్రకటన విడుదల గురించి ఒక్క మాటైనా చెప్పారా? విజయవాడ పోలీస్ కమిషనర్ సంతకం ఇంకెవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? దీనిపై మీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే మీపై కేసు పెడతా అని మీనా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించానని టాటా బదిలించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మీనా సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీని కలిశారు. నాకు తెలియకుండానే నేను ప్రకటన విడుదల చేసినట్లు ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా ఐపీఎస్లకు ఇబ్బంది కలిగితే అసోసియేషన్లో చర్చించాలి. అప్పుడు నేనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తా. కానీ ఇలా చేయడం పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో డీజీపీ ఆయనకు సర్ది చెప్పారు. కార్యదర్శి ఆర్కే మీనా అనుమతి లేకుండానే కాంతిరాణా టాటా ఎందుకు సంతకం చేశారు? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు? తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్లు నడుచుకునే ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు మీనా విచారణలో తేలినట్లు సమాచారం. ఈ విషయాన్ని అంత సులభంగా వదలను, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇస్తా అని మీనా హెచ్చరించడంతో ఎరక్కపోయి సంతకం పెట్టి ఇరుక్కుపోయానని కాంతిరాణా వాపోతున్నట్లు తెలిసింది. సర్కారు పెద్దల అండ ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆయనకు ఏమీ కాకపోవచ్చు, కానీ
భవిష్యత్తులో కష్టాలు ఖాయమని ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.